పెండింగ్ లో ఉన్న చిన్న కాంట్రాక్టర్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్ఎండ్బీ కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు నిరసన దిగారు. ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో తమ జీవితాలు అగమ్యగోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటి నుంచి బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. ఆర్ఎండ్బీ ప్రధాన కార్యాలయం ముందు తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బైఠాయించి బిల్లులు చెల్లించాలంటూ నినాదాలు చేశారు. తమ భార్య లాభాలను తాకట్టు పెట్టి పనులు చేసినా ప్రభుత్వానికి కనికరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటి నుంచి బిల్లులు చెల్లించాలని మొరపెట్టుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతుందని మండిపడ్డారు. చిన్న కాంట్రాక్టర్ల దుస్థితిని గుర్తించి తక్షణమే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. డిపార్ట్మెంట్ లో మెయింటెనెన్స్ చేసిన బిల్లులను ఆర్ఎండ్బీ డిపార్ట్మెంట్ లో మెయింటెనెన్స్ చేసిన బిల్లులను చిన్న కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లించాలి 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 చెల్లించాలి. మంత్రి గారు రావాలి, రావాలి, ఆర్మీ మంత్రి రావాలి, 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 ఆర్మీ చెల్లించాలి, చెల్లించాలి. వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ దర్శన శంకరయ్య నా పేరు. మేము మొత్తం తెలంగాణ స్టేట్ వైజ్ గా చిన్న కాంట్రాక్టర్లము, ప్యాచ్ వర్కులు, మెయింటెనెన్స్ చేసేటువంటి కాంట్రాక్టర్ గుత్తదారులము గత 3 సంవత్సరాల నుంచి, అంటే పోయిన గవర్నమెంట్ లో 1 సంవత్సరం, ఈ కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాల నుంచి మాకు బిల్లులు 1 రూపాయి కూడా రావడం లేదు. మరి దానికి నిరసనగా ఈరోజు ఈ ఈఆర్సీ ఆఫీసు ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ఇకనైనా గవర్నమెంట్ మా మీద దయతలచి దిగివచ్చి మాకు ఈ బిల్లులు చెల్లించినట్టయితే ఇక మీరు మున్ముందు పిలిచేటువంటి టెండర్లో మేము పాల్గొని మీ యొక్క డెవలప్మెంట్లో మేము భాగస్వాములు అవుతాం అని చెప్పి తెలియజేస్తున్నాము. మరి ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్లన్నీ గుంతలమయంగా మారినాయి. టెండర్లు వేయడానికి చిన్న కాంట్రాక్టర్లు జగిత్యాల జిల్లా 3 సంవత్సరాల క్రితం జగిత్యాల జిల్లాలో చెడిపోయిన రోడ్లన్నీ ఆర్ఎండ్బీ డిపార్ట్మెంట్ చెడిపోయిన రోడ్లన్నీ మరమ్మతులు చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా ఒక్క పైసా కూడా రాలేదు. దానికి మేము చాలా సార్లు మంత్రివర్యులకు మరియు ముఖ్యమంత్రి వర్యులకు కూడా, బాబు అన్న లెటర్ తీసుకురావా, అవి ఎంత రావాలి అయ్యా, నాకు మెయింటెనెన్స్ మాత్రం 32 లక్షల రూపాయలు రావాలి. ఇగో నా పెళ్ళం మీద పుస్తల్ తాడు కుదరబెట్టి అప్పు తెచ్చుకున్నా. అప్పు తెచ్చుకుంటే మొన్న దసరా పండగకు నా భార్య కనీసం ఇప్పుడైనా తెస్తావా అంటే తేలేని పరిస్థితులు ఉన్నా.